ఒక అందమైన అడవిలో ఒక జింక నివసించేది. దానికి ఒక చిన్న బిడ్డ ఉండేది. అది బాగా ఆడుకుంటూ పాడుకుంటూ తన తల్లితో సంతోషంగా ఉండేది. కానీ తల్లి మాత్రం తన బిడ్డకు ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేది. బిడ్డా, నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళకు. అలా వెళితే ఈ అడవిలో క్రూర జంతువులు ఉంటాయి. అడవి ప్రమాదకరమైనది అని. ఆ చిన్న జింక కూడా తన తల్లి మాటే విని తల్లి దగ్గరే ఆడుకునేది. ఒకరోజు ఆ చిన్న జింక పిల్లకి ఒక సీతాకోకచిలుక కనపడింది. అరే, ఇదేదో బాగుందే అని దీన్ని పట్టుకుందామని దాని వెనకాలే చెంగు చెంగున ఎగురుకుంటా వెళ్ళిపోయింది. అలా చెంగు చెంగున ఎగురుకుంటూ అది తనను తాను మర్చిపోయి తన తల్లి దగ్గర నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళాక అక్కడే ఆగిపోయింది. తనకి ఆ అడవంతా భయంకరంగా కనపడుతుంది. అంతలోనే పొదలలో నుంచి ఏదో శబ్దం వినపడింది. ఏమిటా అని చూస్తే అక్కడ ఒక జిత్తులమారి నక్క నక్కి చూస్తుంది. ఆ జిత్తులమారి నక్క అలా చూస్తూ ఉండేసరికి పాపం ఈ చిన్ని జింక పిల్ల, అరే, ఇక ఈరోజు నా పని అయిపోయిందే. అమ్మ చెప్పిన మాట వినకుండా నేను ఇలా రావడం నాదే తప్పే అని భయపడి అలా నిలబడిపోయింది. ఆ పొదలలో నుంచి ఈ జింక పిల్లని నక్కి నక్కి చూస్తున్న నక్క, అరే, ఈరోజు నాకు మంచి ఆహారం దొరికిందే అనుకుంటూ ఆ జింక పిల్లపైకి దూకబోయింది. అంతలోనే తల్లి జింక పిల్ల వచ్చి అడ్డుగా నిలబడి ఆ నక్కతో పోరాడి దాని నుండి తన చిన్ని పిల్లను కాపాడుకుంది. ఇక ఆ నక్క చేసేది ఏమీ లేక తోక ముడుచుకొని, అరే, ఈరోజు కూడా ఆహారం లేదా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ చిన్ని పిల్ల తన తల్లిని గట్టిగా వాటేసుకొని, అమ్మా, నువ్వు చెప్పినది నేను మర్చిపోయి ఇలా దూరం రావడం నాదే తప్పు. నేను ఇంకెప్పుడు రానమ్మా అని తన తల్లికి చెప్పింది. ఆ తల్లి, సరే బిడ్డ, అందుకనే అమ్మ చెప్పిన మాట వినాలి, జాగ్రత్తగా ఉండాలి కదా, అయినా నేనుండగా నీకేమీ కానివ్వను తల్లి అని చెప్పింది. చూసారా, ఈ ప్రపంచంలో మనుషులైనా జంతువులైనా తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు, తల్లి ఇచ్చే ధైర్యాన్ని మించిన ధైర్యమూ లేదు.